అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేం కూర అనుకుంటున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి. ఇదేం కూర? మీకు పజిల్ అనుకుంటున్నాను నేను. ఇదేం కూర చెప్పండి. చెప్పలేకపోతున్నారు కదా? సరే నేను చెప్పేస్తాను. నా ఫ్యామిలీ మెంబర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి నేను చెప్పేస్తాను. నా ఫ్రెండ్స్ కి చెప్పేస్తాను. ఇది వాటర్ మిలన్ తొక్కతో చేసిన కూర. అదే వైట్ పార్ట్ ఉంటుంది కదండి, వాటర్ మిలన్ మొత్తం రెడ్ పార్ట్ అంతా మనం ముక్కలు ముక్కలు చేసుకుని హ్యాపీగా తినేస్తాం. చాలా 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 టేస్టీగా ఉందని తినేస్తాం కదా. సో నేను 1 minute షార్ట్ లో చెప్పేస్తాను తొందరగా. సో ఆ వైట్ పార్ట్ తో చేసిన కూరండి. ఇది ఎవ్వరు నమ్మరు, ఇది క్యాబేజ్ కూర అని అనుకుంటున్నారు మీరు. చూడగానే క్యాబేజ్ కూర అని అనుకున్నారు కదా, కానీ కాదండి. ఇది వైట్ వాటర్ మిలన్ తో చేసిన కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ నేను ఆల్రెడీ మీకు షేర్ చేసేసాను కూడా. సో మీరు తప్పకుండా చూడండి, చూసి మీరు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చేసేసాను కాబట్టి అయినా ఇంకొకసారి 1 minute లో చెప్పేస్తాను. తగినంత నూనె వేసుకోవాలి, పోపు వేసుకోవాలి, ఆవాలు జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు శనగపప్పు వేసేసుకుని కొంచెం అది వేగిపోయాక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాక కొంచెం పసుపు వేసుకుని కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పేస్ట్ అనేది చేసి పెట్టుకోవాలి. అది జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగినంత మీరు తీసి పెట్టుకోవాలి. వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఏంటి? వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర. ఆ పేస్ట్ రెడీ అయిపోయాక ఈ వేగిపోయిన ఉల్లిపాయల్లో కలిపేసేసి అప్పుడు మనం ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఈ వాటర్ మిలన్ తురుముని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మొత్తం అయిపోయింది. చూసారు కదా, కూర అంతా అయిపోయింది. ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసేస్తాను. ఎలాంటి ఎండు కారం అలాంటి వేయక్కర్లేదు, ఎలాంటి గరం మసాలా కూడా వేయక్కర్లేదు. తగినంత రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. అలాగే కొంచెం ఆవాల మెంతుల పొడి అది వేసేసుకోండి. అలాగే కొంచెం సాంబార్ పొడి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి. అయిపోయిందండి, మొత్తం కూర అంతా అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండే వాటర్ తురుము కూర చాలా 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 బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అలాగే పుల్కాలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఎవ్వరు నమ్మరు మీరు వాటర్ మిలన్ తో చేసినట్టు. చాలా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవడమే. అయిపోయిందండి. నేను చెప్పినట్టు అన్ని చక్కగా చేసేసుకోండి. మీకు వాటర్ మిలన్ మొత్తం యూజ్ అయిపోతుంది అనమాట. ఒక వాటర్ మిలన్ రెడ్ పార్టే కాకుండా వైట్ పార్ట్ కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే. బాయ్ అండి.